హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. సో ఇండస్ట్రీకి రెండు కళ్ళు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. నిజానికి ఒక సినిమాలో కథానాయకుడి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, మనం లేకపోయినా మన సినిమాలో ఎప్పుడు ఆడుతూనే ఉంటాయి బ్రదర్ అనేది. అది ముమ్మాటికి నిజం. ఇప్పటికీ ఏఎన్ఆర్ సినిమాలు కానీ అలాగే ఎన్టీఆర్ గారి సినిమాలు కానీ టీవీలో కనుక వస్తే అలా అతుక్కుపోతాం. మరి అంత గొప్ప మహానటులు వాళ్ళు. ఇక వీళ్ళిద్దరు కలిసి దగ్గర దగ్గర 13 సినిమాల వరకు కలిసి నటించారు. ఆ 13 సినిమాల్లో ఆల్మోస్ట్ చాలా వరకు హిట్లే ఉన్నాయి. అంటే వృత్తిపరంగా ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు పోటీ పడ్డా పర్సనల్గా వాళ్ళకి మంచి ఫ్రెండ్షిప్, అలానే ఒక ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ వారసులు మన బాలయ్య బాబు గారు, నాగార్జున గారు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారని, అసలు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదని చెప్పేసి నానా వార్తలు పుకార్లు షికార్లే చేస్తున్నాయి. మొన్న ఆ మధ్య అప్పుడెప్పుడో ఒక ఈవెంట్లో నాగార్జున గారు పనిమాల ఈ విషయాన్ని పూసగుట్టిని చెప్పేశారు. మా మధ్య ఎటువంటి గొడవలు లేవు, మేము బాగానే ఉన్నాం, హక్ చేసుకో అని చెప్పేసి బాలయ్య బాబు గారిని కూడా హక్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు నాగార్జున గారు వేసిన ఒక సెటైర్ ఏదైతే ఉందో అది మళ్ళీ అసలు వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధాలు లేవని, పైకి బాగానే ఉన్న లోపల మాత్రం ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా కొట్టుకుంటున్నారని అని అంటున్నారు. అసలు విషయం ఏంటంటే, మన నాగార్జున గారు కొడుకు అక్కినేని అఖిల్ గారు ఉన్నారు కదా, ఆయన కొత్త సినిమా మిస్టర్ మజ్ను. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన కొడుక్కి సరైన ఒక గట్టి హిట్ ఇవ్వాలని నాగార్జున గారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అప్పుడప్పుడు కొన్ని చోట్ల ప్రమోషన్లో పాల్గొంటున్నారు. ఇలా పాల్గొంటున్న సమయంలో ఒక టీవీ వాళ్ళు అడిగారండి, సార్ ఇప్పుడు ఎన్టీఆర్ గారి బయోపిక్ వచ్చింది, సావిత్రి గారి బయోపిక్ వచ్చింది, నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బయోపిక్ వస్తుంది, మరి ఆ మహానుభావుడు మరి ఏఎన్ఆర్ గారి బయోపిక్ వస్తుందా అని అడిగిన దానికి నాగార్జున గారి సమాధానం ఎలా ఉందంటే, దాని గురించి ఇంకా ఆలోచించలేదు, ఒకవేళ ఏఎన్ఆర్ గారి బయోపిక్ వచ్చి అది కనుక డిజాస్టర్ అయితే మనం తట్టుకోలేము అని చెప్పి సమాధానం చెప్పారు. దీన్ని కొంతమంది ఎటుకలిపారంటే అండి, మొన్న మధ్య కథానాయకుడు రిలీజ్ అయింది కదా, బాలకృష్ణ గారు తన తండ్రి గారి పాత్రలో చేశారు. అది కూడా కాస్త డిజాస్టర్ టాక్ సొంతం చేసుకునేసరికి ఇక ఈ పాయింట్నే నాగార్జున గారు ఇండైరెక్ట్గా మన బాలకృష్ణ గారిని ఎత్తిపొడి చేయారా అని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక దీన్ని పట్టుకుని పైకి బాగానే ఉంటారు, కానీ అప్పుడప్పుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇలా కామెంట్లు చేస్తూ ఉంటారు అని చెప్పి రకరకాల కామెంట్లు కూడా వినపడుతున్నాయి. సో అదండి, ప్రస్తుతానికి అయితే ఇది కూడా ఒక హాట్ టాపిక్గా ఉంది. మరి మీరేమంటారు అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రిచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you. Hi, this is Karthikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.